అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను. నీ జీవితం కూడా అలాగే ఉందేమో. ఏడుస్తున్నావు, దేవుడు ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఏడుస్తున్నావు, లోకం ఏదో ఒకటి ఇస్తుంది. కానీ నీ ఏడుపు పూర్తిగా మాన్చబడాలంటే, నీ కన్నీరు పూర్తిగా తిడవబడాలంటే, నీ గాయాలు పూర్తిగా కట్టబడాలంటే నీ నాన్న, నీ తండ్రి కావాలా. ఆయనే పరలోకపు తండ్రి అయిన యేసుని మేము ప్రకటిస్తున్నాం. నిరీక్షణ లేని మానవుడా, సమాధానం లేని మానవుడా, సంతోషం లేని మానవుడా, గాయాలతో కొట్టిమిట్టాడుతున్న మానవుడా, కన్నీటి ప్రవాహంలో మునిగి తేలుతున్న మానవుడా, హృదయంలో పాప భారాన్ని బట్టి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నా తెలియకుండా నిరీక్షణ లేకుండా జీవిస్తున్న మానవుడు, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత. అసలు ఆకాశం విప్పితే ఎవరైనా పట్టుకుంటారా? ఒకవేళ పట్టుకోవాలని ట్రై చేసినా దొరుకుతుందా? దట్ ఈస్ ద ఇమ్మెన్స్ అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అసమానమైన, అద్వితీయమైన, అన్లిమిటెడ్ శక్తి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమని అడగాల? ఎంతని అడగాల? ఎంత కావాలని అడగాల? మీరు ఎంతని అడగండి, ప్రభు అది ఇస్తారని వాక్యంలో రాయబడుతుంది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా, యోహాను 14:14 మాట చెప్పబడుతుంది, యు హ్యావ్ ఆస్క్డ్ మీ నథింగ్, మీరు నన్ను ఏమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు నన్ను అడుగుడి. సియోను యొక్క సమృద్ధి, దాని గురించి ఒక 5 విషయాలు 132వ కీర్తనలో మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. 132వ కీర్తన 14వ వచనం, Psalm 132:14. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. కనుక మొదటిది చాలు, జయోన్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని స్థలం. దీనికే రకరకాల పేర్లు ఈ కీర్తనలో ఇవ్వబడ్డాయి. ఇది విశ్రమ స్థానమని, నివాస స్థానమని, కోరుకున్న స్థానమని, ఎన్నుకున్న స్థానమని. పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొత్త నిబంధనలో వీఆర్ నాట్ ప్లేస్ సెంటర్డ్ బట్ పర్సన్ సెంటర్డ్. మనకు స్థలం ప్రాముఖ్యత కాదు, వ్యక్తి ప్రాముఖ్యం. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. కనుక కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే సిద్ధపరచబడిన స్థలం ఏంటి? మనిషిని యొక్క హృదయం, పాపి యొక్క హృదయం, పాపి యొక్క జీవితం. దానిని కోరుకున్నంతగా యేసు ప్రభువారు భూమి మీద దేన్ని కోరుకోడు. పాపిని కోరుకునేవారా? దుర్మార్గుని కోరుకునేవారా? దుష్టుని కోరుకునేవారా? లోకము నిరాకరించింది కోరుకునేవారా? ఆయన లోకం తృణీకరించింది, నిరాకరించింది, అజ్ఞానంగా పరిగణించింది, పేదలుగా పరిగణించింది, నిష్ప్రయోజకులుగా పరిగణించింది. యేసుక్రీస్తు ప్రభువారు కోరుకునేవారు. యేసు నిన్ను కూడా కోరుకుంటున్నాడు. నీవు ఆయనకు ఏర్పాటు చేయబడిన జనంగా ఉండాలని ఆయనకు ఉద్దేశం. ఎందుకంటే ఆయన నివాస స్థలంగా ఉండటానికి. గాడ్ హ్యాస్ చోజన్ us so that he may dwell in us. ఆయన మనలో నివసించున్నట్లు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి పాత నిబంధన మెటఫర్, అనాలజీ, ఇశ్రాయేల్ యొక్క చరిత్రను మనకు పరిచయం. నిర్గమకాండంలో యేసుక్రీస్తు ప్రభువారు లేదా యెహోవా దేవుడు ఇశ్రాయేలుని గొర్రెపిల్ల రక్తం ద్వారా 430 సంవత్సరాలు బానిస సంఖ్యలలో బంధించబడిన వారిని విడిపించి, వారు అరణ్య మార్గం వైపు ప్రయాణం చేస్తూ కనాను వైపు పరుగులు తీస్తున్నప్పుడు దాదాపు 400 సంవత్సరాల క్రితం అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలు వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టడానికి ఉవ్విళ్ళూరుతూ ముందుకు సాగిపోతున్న దినాల్లో నిర్గమకాండం 25:8 చెప్పబడిన మాట, నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించవలను. లెట్ దెమ్ మేక్ మీ ఎ శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. ఇశ్రాయేలుని యేసుక్రీస్తు ప్రభువారు లేదా యెహోవా దేవుడు చెల్లో నుండి బయటికి తీసుకుని వచ్చిన ఉద్దేశం ఏంటంటే వారి మధ్యలో నివాసం చేయాలని దేవుని యొక్క తలంపు. అందుకనే పరలోకంలో నివసించే దేవుడు భూమి మీద మనుషుల మధ్యలో నివసించడానికి ఇష్టపడ్డాడు. అదృశ్యుడైన దేవుడు దృశ్యమైన మానవుడిగా ఈ భూమి మీద అవతరించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు మానవుని కోరుకొని మానవుని హృదయాన్ని ఆయన పరిశుద్ధమైన, నిష్కళమషమైన, నిర్దోషమైన, నిందారహితమైన, అమూల్యమైన రక్తం చేత కడిగి ఆ హృదయంలో నివసించాలని ఇష్టపడుతున్నాడు.
అది దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. మానవ జ్ఞానమునకు ఊహకు మించిన దేవుని ఏర్పాటు అది. ఆయన ఎన్నికలో నీవు కూడా ఉండాలని నీకు ఆశ లేదా? సియోను జ్ఞాపం చేసే మొదటి సమృద్ధి, ద ప్లేస్ ఆఫ్ గాడ్, అది దేవుని స్థలం. నీ హృదయం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్థలం. అందుకే బైబిల్లో రాయబడింది, యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్ బట్ యు ఆర్ పర్చేజ్డ్ బై గాడ్. మీరు మీ సొత్తు కాదు అని బైబిల్ చెప్తుంటే మనమేమంటామండి, ఎవరు చెప్పారు మా సొత్తు కాదని? జీవితం నాది, బట్టలు నావి, ఫోన్ నాది, ఇల్లు నాది, వాకిలు నాది, చెప్పులు నావి, ఏదైనా అంత నాదే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు కూడా నీది కాదు. నథింగ్ ఆఫ్ యూ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్. నీవు కూడా నీవాడు కాదు. మన గొంతులో ఊపిరి పోసింది ఎవరు? మనకు ప్రాణవాయువు ఇచ్చింది ఎవరు? భూమి మీద మనం సజీవులుగా నిలబెట్టాలని కోరుకున్నది ఎవరు? సూర్యుని ఇచ్చింది ఎవరు? చంద్రుని ఇచ్చింది ఎవరు? భూమిని ఏర్పాటు చేసింది ఎవరు? అడుగడుగునా మనల్ని నడిపిస్తున్నది ఎవరు? ఏ దేవుడైతే మనం సృజించినాడో ఆ దేవుడే మనల్ని రక్షించి, కడిగి, శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి తన యొక్క నివాసస్థలంగా చేసుకుంట కొరకై ఇంత ఆరాటం, ఇంత ఆశ, ఇంత ఏర్పాటు, ఇంత ఆసక్తి. ఈ ఆసక్తి దైవ ఉద్దేశాన్ని నెరవేర్చాలని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రగాఢ వాంఛ. రెండవ సంగతి చూస్తామా? 132వ కీర్తన, Psalm 132, 14వ వచనం, 2వ వరుస. Psalm 132 verse 14, సెకండ్ పార్ట్. 132వ కీర్తన 14వ వచనం, 2వ వరుస. ఇక్కడనే నేను నివసించేదను. గాడ్స్ ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి, నివాసం వేరే, దర్శనం వేరే. నేను మీ ఇంటికి వస్తానండి అంటే ఎందుకు వస్తున్నాము? దర్శించడానికి. దాన్నే హౌస్ విజిటింగ్ అంటారు. ఇంటికి వెళ్ళి దర్శించే వాళ్ళు ఎంతసేపు ఉంటారు? గుడికి వెళ్ళి దేవుని దర్శించుకోవాలనే వాళ్ళు ఎంతసేపు ఉంటారు అక్కడ? దర్శించుకోవడం అంటే వెళ్ళడము, చూడడము, రావడం అనే అర్థం. నివాసం అంటే అలా కాదు, వాళ్ళతోనే ఉండడం. దేవుడు మనల్ని విజిటింగ్ కొరకు రావట్లేదు మన దగ్గరికి. గాడ్ ఈజ్ నాట్ విజిటింగ్ us. కొంత సమయం కొరకు దేవుడు మనల్ని విజిట్ చేయట్లేదు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, He wants to dwell, మనతో నివాసం చేయాలని కోరుతున్నాడు. దేవుడు ఇంటి మనతో నివాసం చేయడం ఏంటి? ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు పాపాత్ముడైన మానవంతో నివాసం చేయడమా? పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధంతో నివాసం చేయడమా? ఆకాశమందున్న దేవుడు భూమి మీద ఉన్న మానవంతో నివాసం చేయడమా? నీతిమంతుడైన దేవుడు దుర్నీతైన మానవంతో నివాసం చేయడమా? అక్షయుడైన దేవుడు క్షయమైన మానవంతో నివాసం చేయడమా? గంభీరమైన దేవుడు నూలుపోగలంటే మనుషులతో నివాసం చేయడమా? ఎంత మాత్రం మానమంటే తెలియని దేవుడు మానానికి లోబడే మనుషులతో నివాసం చేయడమా? నిత్యత్వం వరకు ఏకరీతిగా ఉన్న దేవుడు 70-80 సంవత్సరాలు బ్రతికే మానవంతో నివాసం చేయడమా? దైవమా, ఇది ఏమి ఏర్పాటు? ఇది ఏమి సంకల్పం? ఇది మా ఊహకు, జ్ఞానమునకు అతీతమైనదే. దేవుని యొక్క మార్గాలు మానవ జ్ఞానమునకు, ఊహకు అతీతంగా కనిపిస్తున్నాయని ఇది మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఒకసారి ఒక పండితుడు, యేసు నెరగని పండితుడు, యేసు నెరిగిన పామరుని అడిగాడంట. ఏమడిగాడంటే, దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? అప్పుడు ఆ పామాడు చెప్పాడంట, దేవుడు ఎక్కడైనా నివాసం చేస్తాడు. అంటే ఆయనకి ఆశ్చర్యం కలిగి ఏం చెప్పాలో తోచక అప్పుడు రెండో ప్రశ్న చేసినాడంట, దేవుడు పెద్దగుంటాడా, చిన్నగుంటాడా అని పండితుడు పామాన్ని ప్రశ్నిస్తే అప్పుడు పామాడు చెప్పాడంట, దేవుడు మహాకాశం పట్టజాలనంత పెద్దవాడు, అలాగే దేవుడు పాపైన మానవ హృదయంలో నివసించగలిగేంత చిన్నవాడు. వాట్ ఎ స్టన్నింగ్ ఆన్సర్ ఇస్ దిస్. ఆయన నోట మాట రాలేదు. ఒక పామాడికి దేవుని గురించి ఇంత అవగాహన ఉందా? ఇదే బైబిల్ బోధిస్తుంది మనకి. సొలొమోను 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను చేసిన ప్రార్థనలో ఇది మిద్దమైన సంబోధన ఇదే. మహాకాశాల పట్టజాలని దేవా. అలాగే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఆయన మహోన్నతుడు, ఉన్నత స్థలముల్లో నివసించగలిగిన వాడు, ఆయనను నలిగిన వారి హృదయంలో, దీనుల హృదయంలో ఆయన నివసించాలని కోరుతున్నాడు. ఇది మానవ ఊహకు అందనిది. చూడండి, ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఒక పెద్ద సూట్ కేసు నిండా బట్టలు ఉన్నాయనుకోండి,
అవన్నీ ఒక అగ్గపెట్టెలో పెట్టాలంటే పెట్టడం వీలవుద్దా? ఇల్లంతా బట్టలు ఉన్నాయనుకోండి, అన్ని సూట్ కేసులో పెట్టాలంటే వీలవుద్దా? వీలు కాదే. మన దగ్గర ఉండేవి, మన దగ్గర ఉన్న సామాగ్రిని అంతటిని సర్దేసి ఒక చిన్న దాంట్లో పెట్టడానికి మనకి ఎంత కష్టంగా ఉంటే, ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు ఎవడనూ సమీపింపరాని మహామహిమల అమరత్వము గల అద్వితీయ సత్య దేవుడు అయింది, యుగ యుగములు ఏకరీతిగున్న దేవుడు పాపాత్ముడైన మానవుని యొక్క హృదయాన్ని కడిగి శుద్ధీకరించి ఆ హృదయంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని సంకల్పించుట ఏ మానవునికి అర్థమవుతుంది మర్మం. అందుకే యేసుప్రభు యొక్క సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అనే వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఓ మానవుడా, నీవెవరైనా సరే యేసుప్రభు నీ పాపాలు క్షమించి నిన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ హృదయంలో నివాసం చేయాలని కోరుతున్నాడు. ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు అనుకోండి, ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడు, ఒక కలెక్టర్ వస్తాడంటే మనం ఎలాగుంటాం? అలాంటి వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారు? మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయలేమే, వాళ్ళని చూసుకోలేమే, వాళ్ళకి అవసరమైన కాఫీ సామాగ్రి సోఫాలు ఇవన్నీ మన దగ్గర లేవే, మనం వద్దులే, మనమే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళదామని అనుకుంటాం. ఒక సామాన్యమైన గొప్ప అధికారో రాజకీయ నాయకుడో పరిచయమైన గొప్ప వ్యక్తులు మన ఇంటికి వస్తారంటే మన ఇల్లు వారిని ఎంటర్టైన్ చేయడానికి సరిపోదని మనం తలస్తున్నప్పుడు దేవాతి దేవుడు పాపి అయిన మానవం దగ్గరికి వచ్చి నివాసం చేస్తాడనుకుంటే మరి ఆ దేవుడిని ఎలాగ ఎంటర్టైన్ చేయగలము? కానీ దేవుడే తాను కోరుకున్నాడు, దేవుడే దాన్ని ఎన్నిక చేసుకున్నాడు. అందుకే మొదటిది ఇట్స్ ఎ చోజన్ ఈ గాడ్స్ ప్లేస్, దేవుని యొక్క స్థలం. రెండోది గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి ఉండే స్థలం సియోను. మూడోది చూస్తామా? 132వ కీర్తన, సామ్ 132, 132వ కీర్తన 15వ వచనం, వర్స్ 15. దాని ఆహారమును అనగా సియోను ఆహారమును నేను నిండార్లుగా దీవించేదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచేదను, నిండార్లుగా దీవించేదను. దేవుని యొక్క ఆశీర్వాదము ఎప్పుడు మనలాగా ఉండదు. మనం ఎవరితోనైనా సహాయం కోరాలి అని అనుకుంటే, మనకు 1000 రూపాయలు అవసరం అనుకుంటే మనం 5000 అడుగుతాం, మాకు ఒక 5000 సహాయం చేస్తారని. ఎందుకంటే వాళ్ళు ఎలాగో 5000 ఇయ్యరు, బేరమాడి తిరిగి దగ్గరికి వచ్చేటప్పటికి 1000 రూపాయలు 2000 అవుతుంది అని అనుకుంటాం. దేవుడి దగ్గర అలా కాదు. అందుకే ఎఫెసీ పత్రిక 3:20-21లో చెప్పబడింది, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను. అడగడం అంటే మనిషి నోరుకి అద్దుందంటారా? దేవుణ్ణి అడగండి. మత్తయి సువార్త 6:6లో చెప్పబడింది కదా, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్. అడుగుడి మీకు ఇవ్వబడను. ఏమని అడగాల? ఎంతని అడగాల? ఎంత కావాలని అడగాల? మీరు ఎంతని అడగండి, ప్రభు అది ఇస్తారని వాక్యంలో రాయబడుతుంది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా, యోహాను 14:14లో ఆ మాట చెప్పబడుతుంది, యు హావ్ ఆస్క్డ్ మీ నథింగ్, మీరు నన్ను ఏమీ అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు నన్ను అడుగుడి. అంటే ఇప్పటిదాకా మనం అడిగింది ఏమీ అడగలేదా? బాప్తిసం పొందినాం, వాగ్దానాలు ఇమ్మని అడిగినాం, తర్వాత ఉద్యోగం ఇమ్మని అడిగినాం, పెళ్ళి, పిల్లలు, ఇల్లు, వాకిలి, కారు అన్నీ అడిగినామే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యు హావ్ ఆస్క్డ్ నథింగ్, ఇంతవరకు మీరు నన్ను ఏమీ అడగలేదు. నిజమా? అడగలేదు. ఇన్ని అడిగాం కదా, మరి తప్ప ఇది? అలాగని కాదు, అడగవలసిన వాడితో పోల్చుకుంటే అడిగినవి చాలా తక్కువ. సరే బ్రదర్ ఏదో బాగా చెప్తున్నట్లున్నాడు, ఇప్పటి నుండి ఇంకా అడగదామని అనుకోదానికి ప్రయత్నం చేయొద్దండి. అంటే దైవికమైన సంగతులు, నిత్యత్వం కొరకైన సంగతులు, సదాకాలం ఉండే సంగతులు, ఏర్పాటు చేయబడే సంగతులు, గొప్ప సంగతులు దేవుడు మన యొద్ద నుండి జరిగించాలని లేదా అడగాలని కోరుతున్నాడు. అందుకే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యంలో వారు సంచారం చేసినారు. 40 సంవత్సరాల్లో ఏ దినాన వారికి రోగం కానీ, అనారోగ్యం కానీ, కీడు కానీ, నష్టం కానీ, ఒక ఇన్ఫెక్షన్ కూడా రాలేదు, ఎండ దెబ్బ కూడా రాలేదు. సాధారణంగా మామూలు మనం పొలాలకు వెళ్తే ఏదో నీళ్ళు తాగేసాం, ఎండ దెబ్బ వచ్చింది, వర్షానికి తడిసేసినాం, తర్వాత జ్వరం వచ్చింది, చలి పట్టింది, ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉంటాం. హాస్పిటల్కి పోకుండా ఉండేవాళ్ళు పాతకాలం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఉంటారంటారా? నేను ఈ మాట అంటే ఒక దగ్గర అన్నారు, అసలు పుట్టిందే హాస్పిటల్లో బ్రదర్ అన్నారు. పోవడం తప్పని కాదు దీని ఉద్దేశము. అంటే అనారోగ్యంతో ఉంటేనే కదా హాస్పిటల్కి వెళ్తాము, ఆరోగ్యంతో ఉంటే ఎందుకు పోతాం? సరదానా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం? ఎవరికి సరదా ఉండదు కదా. మన 40 సంవత్సరాల ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో 6 లక్షల కాలబలం ఏనాడు హాస్పిటల్కి పోలేదు, వారికి డాక్టర్లు అవసరం కాలేదు, మెడికల్ షాప్ పొరపాటును కూడా కాలేదు. ఇప్పుడు మన ఇళ్ళలో భార్య భర్త
2 పిల్లలు ఉంటే ఒక చిన్న మెడికల్ షాప్ మాదిరి ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ అంతా దాంట్లో పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోవడం మంచిదని చెడ్డదని నేను చెప్పట్లేదు, మంచిదే, అవసరమే. కానీ దాని ఉద్దేశం ఏంటంటే వీఆర్ మోర్ ప్రోన్ టు ద మెడిసిన్. మనకి అనారోగ్యం ఎక్కువ వస్తుంది. ఎందుకు అనారోగ్యం ఎక్కువ వస్తుందంటే పాపం ఎక్కువైంది. పాపము అనారోగ్యం ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వన్ అనదర్. బీటెక్ చదివే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది అందరికంటే క్లియర్గా. సిన్ అండ్ సిక్నెస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వన్ అనదర్. ఎలాగ చెప్తారు బ్రదర్ అంటే చెప్పేది ఏముందంటే రోజు చూస్తూనే ఉన్నాం కదా, ఇంక అంతకంటే చెప్పేది ఏమన్నా ఉందా? లోకంలో అన్నిటికంటే ఎక్కువ విస్తరించేది పాపము, పాపం తర్వాత ఎక్కువ విస్తరించేది హాస్పిటల్స్. మనం చాలా సంతోషపడుతున్నాం, మా ఊర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. మీరు ఒకసారి పోవాల్సి వస్తుందేమో చూడండి అక్కడికి. హాస్పిటల్ లేని రాజ్యము పరలోక రాజ్యము, సదాకాలం ఉండే రాజ్యము, అది రోగము లేని రాజ్యం. ఎందుకంటే పాపము లేదు. వేర్ దెర్ ఇస్ నో సిన్ దెర్ ఈజ్ నో సిక్నెస్. ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో పాపము లేదు, అందుకని అక్కడ రోగము లేదు. ఆదికాండం 3వ అధ్యాయం నుండి పాపం ఆరంభించబడింది. క్రమేణా రోగాలు పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్న పిల్లలకే ఈ రోగాలు అనారోగ్యాలు దాపరిస్తున్నాయి. చాలా విషాదకరమైన సంగతి. మెట్టుకు విషయం ఏంటంటే దేవుడు దాన్ని నిండార్లుగా దీవిస్తానన్నాడు. దానికి ఉదాహరణ ఇశ్రాయేల్ యొక్క 40 సంవత్సరాల అరణ్య ప్రయాణాన్ని మనకు జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. 40 సంవత్సరాల ప్రయాణంలో ఏ రోజు వారు పస్తలేరు, ఏ రోజు వారు ఆలస్యంగా భోంచేయలేదు, ఏ రోజు వారు నీళ్లు లేకుండా ఉండలేదు. బైబిల్లో రాయబడింది, దేవుడు వారికి సమయానికి అవసరమైన నీళ్లు, భోజనము, పానం ఇచ్చినారు. బండ వారిని వెంబడించిందంట. ఆ బండ క్రీస్తే. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 14లో మనం చూస్తాం, దట్ రాక్ ఈజ్ క్రైస్ట్. ఆ రాయైన యేసు ఈ దినాన మన కొరకై కలువరి కొండ మీద వధించబడటానికి ఇష్టపడి మన పాపములన్నింటినీ క్షమించి కడిగి పరిశుద్ధపరిచి హిమము కంటే తెల్లగా కడిగి మనల్ని ఆయన వలె చేయాలని దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. దేవుని యొక్క దీవెన నిండార్లుగా ఉంటుంది. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, అసలు మనకు తెలియదు ఇట్లన్నా ఇలాగ జరుగుతుందా. మలాకి 3:10లో అదే చెప్పబడింది, మీరు దశంభాగం లేదా నా మందిర ఆవరణంలోనికి తీసుకుని రండి మీ భాగము, అప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత. అసలు ఆకాశం విప్పితే ఎవరైనా పట్టుకుంటారా? ఒకవేళ పట్టుకోవాలని ట్రై చేసినా దొరుకుతుందా? దట్ ఈస్ ద ఇమ్మెన్స్ అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అసమానమైన అద్వితీయమైన అన్లిమిటెడ్ శక్తి. ప్రతిదానికి లిమిట్ ఉంటుంది కదా, దేవుడి దగ్గర నో లిమిట్స్, అన్లిమిటెడ్. అలాగా దేవుడు మనల్ని దీవించాలని కోరుతున్నాడు. అదే మనకు సియోను జ్ఞాపం చేసే 3వ విషయం. 4వ చూస్తామా? 132వ కీర్తన, Psalm 132 verse 16, 132:16. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపచేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా. సియోన్లో ఎవరున్నారంట? 2 రకాలైన ప్రజలు ఉన్నారు. మొదటి రకం ఏంటి? యాజకులు. రెండవ రకం ఏంటి? ఇప్పుడు ఈ రెండిట్లో మనమే రకం? మొదటి రకమా రెండవ రకమా? నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, మన రకం ఇక్కడ రాయలేదు బ్రదర్ అని. ఏంటా రకం? భక్తిహీనులు. ఆ రకం ఇక్కడ రాయలేదు కదా. భక్తులనే రకమే రాశారు, యాజకులనే రాశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన మనము రాజులైన యాజక సమూహము అని కొత్త నిబంధనలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే యాజకులైన వారికి ఇక్కడ రక్షణ వస్త్రము అనుగ్రహించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రక్షణ ఒక వస్త్రం లాంటిది. వస్త్రం ఏం చేస్తుంది? దిగంబరత్వాన్ని కప్పుతుంది. రకరకాలైన వస్త్రాలు ధరించుకుంటాం. ఆ వస్త్రము రెండవది మనకి ఏం చేస్తుందంటే మన యొక్క స్థానం ఎలాంటిదో చూపిస్తుంది. వేసుకునే వస్త్రాలను బట్టి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకుంటాం కదా. వాళ్ళు చాలా రిచ్గా ఉంటారండి అంటే మీరు ఎట్లా చెప్తారో వాళ్ళు రిచ్గా ఉందని? చూడండి ఆ డ్రెస్సు. అందుకే చాలామంది రాజకీయాలు మీకు తెలుసు కదా, ఖద్దరు వేసుకుంటారు. నేను పిల్లప్పుడు అనుకునేవాడిని చాలా చీప్, ఇది ఎందుకు వేసుకుంటున్నారు అబ్బా వీళ్ళు ఖద్దరు అని.
తర్వాత అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే విలువైంది అదే, అన్నిటికంటే కాస్ట్లీ అదే. అది అందరూ అఫోర్డ్ చేయలేరు. అందుకని మనం ఆ కద్దరు వేసుకోలేము. మనం ఎంతసేపు టెరికాట్న కాటన్ వేసుకోవాల్సిందే తప్ప ఆ కద్దరు వేసుకోవడం చాలా కష్టం అనుకుంటా. అది వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ఒక భౌతికమైన శరీరాన్ని కప్పుకోవటానికి, వారి స్టేటస్ని తెలియటానికి ఇలాంటి వస్త్రం ధరించుకుంటే ఇప్పుడు మనకు రక్షణ వస్త్రం ఇచ్చినాడు. మీ అందరికీ తెలుసు కదా, మీరు మామూలుగా ఇప్పుడు ఎవరైనా లెదర్ జాకెట్ వేసుకుంటే చాలా వింతగా మనం చూస్తాం. లెదర్ షూ వేసుకుంటే, లెదర్ పర్స్ పట్టుకుంటే, ఏదైనా లెదర్ ఐటెం అంటే చర్మపుతో తయారు చేసిన కోట్ కానీ, సూట్ కానీ, బూట్ కానీ, పెన్ కానీ, బెల్ట్ కానీ, టై కానీ, ఇవన్నీ బ్యాగ్ కానీ వాళ్ళు పట్టుకుని ఉంటే చాలా తీక్షణంగా చూస్తాం. ఎందుకు చూస్తామంటే ఇంత విలువైనది ఎక్కడ కొన్నారు, ఎలా కొన్నారని. మీకు తెలుసో తెలియదు, బైబిల్లో మొట్టమొదట మనుషుడు వేసుకునిందే లెదర్ కోట్. దాన్ని దేవుడే సిద్ధం చేసినాడు, స్టిచ్ చేసింది ఆయనే. ఈజ్ ద బెస్ట్ టైలర్. స్లిమ్ ఫిట్టా, లేటెస్ట్ ట్రెండా అని విషయం మనం అనుకుంటాం. బైబిల్లో రాసినది ఆదికాండం 3వ అధ్యాయంలో వారు దిగంబర్లుగా ఉన్నారని దేవుడు గుర్తించి చల్లపుట్టి ఇలాగ సాయంకాలము వారి దగ్గరికి వచ్చి, ఆదామా ఎక్కడ, యాడమ్ వేర్ ఆర్ దౌ? ఆదాం భయపడి నీ స్వరం విన్నప్పుడు మేము దాక్కొంటిమి. ఎందుకు దాక్కున్నారు? వీఆర్ నేకెడ్, మేము దిగంబర్లము. ఇప్పుడు షాకింగ్ వారికి వచ్చిన జవాబు ఏంటంటే, హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? మీరు దిగంబర్లని మీకు చెప్పింది ఎవరున్నారండి? మేము ఇద్దరం ఉన్నాం, మీరున్నారు, మధ్యలో పానకంలో పొడక మాత్రం ఇంకోడు ఉన్నాడు. కనుక మీరు చెప్పరు, నేను మా భార్య ఇంక మామూలుగా ఉన్నాము, కానీ ఇంకొకరు ఉన్నారు కదా. సర్పము మమ్మను మోసగించింది. అప్పుడు ప్రభువారు వారికి, బహుశా బైబిల్ పండితులు అంటారు, బైబిల్లో నేను రాయబడలేదు, ఒక జంతువును, బహుశా గొర్రెపిల్లను వధించి ఆ చర్మాన్ని శుభ్రంగా టేమ్ చేసి దాన్ని ఇద్దరికీ వస్త్రాలు కొట్టించినాడు. బహుశా వాళ్ళకి పెళ్ళికి బట్టలు లేవు, ఇవే వారికి బట్టలు. దేవుడి యొక్క ధరింపు ఎలాగుందో చూడండి. రక్షణ వస్త్రం అది మొదలుకొని ఇప్పుడు దాకా దేవుడు మనకు రక్షణ వస్త్రం ధరింపజేస్తూనే వచ్చినాడు. దిగంబరత్వాన్ని తీసివేస్తాడు. అందుకే మీకు తెలుసు కదా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి నాకు రావాల్సిన ఆస్తి ఇమ్మన్నాడు. తండ్రి 2 కుమారులకు ఆస్తి పంచిపెట్టాడు. చిన్నవాడు ఆస్తి అంతటిని సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళాడు. ఆ దుర్వ్యాపారం వల్ల ఆస్తి పాడు చేసుకున్నాడు. అప్పుడు దేశంలో కరువు వచ్చింది, ఏం చేయాలో తెలియలేదు, ఉద్యోగం దొరకలేదు. అందుకే దేశస్తుల్లో ఒకని చెంతకి చేరాడు. వీసా లేకుండా అక్కడికి వెళ్ళాడు, పాస్పోర్ట్ కూడా లేదు. మరి ఆ దినాల్లో వీసాన రైవల్ అని ఇచ్చినారో ఏమో తెలియదు, గ్రీన్ కార్డు తీసుకున్నాడేమో తెలియదు. అక్కడ దాకా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ దేశస్తులలో ఒకని చెంత చేరాడు. ఎలాంటోడంటే ఆయనకు గొర్రెలు లేవు, ఎలాంటోడంటే ఆయనకి ఎద్దులు లేవు, ఎలాంటోడంటే ఆయనకు పొలం లేదు. ఆయనకున్నదంతా ఏంటంటే పందులు. ఆ పందులు కాసుకునే పని ఆ వ్యక్తి ఈ యవనస్తునికి ఇచ్చినాడు, చిన్న కుమారునికి. పందులు కాసుకుంటూ కరువు వచ్చింది కనుక పందులు ఏం తింటాయి, పొట్టే తింటున్నాయి కనుక ఆ పొట్టు ఈ చిన్న కుమారుడు కూడా తిని కడుపు నింపుకోసాగనని బైబిల్లో ఉంది. అప్పుడు తండ్రి గుర్తొచ్చినాడు, నా తండ్రి ఇంట అనేకులకు ఆహారం సమృద్ధిగా ఉంది, దాసులకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ యాతన పడుచున్నాను. ఇప్పుడు స్నేహితులు ఎందుకు గుర్తు రాలేదు? తిరిగిన సంచార జీవులకి మిగతా వాళ్ళు ఎందుకు గుర్తు రాలేదు? ఆ దేశంలో ఫ్రెండ్స్ ఎందుకు గుర్తు రాలేదు? ఆ దేశంలో పరిచయమైన వ్యక్తులు ఎందుకు గుర్తు రాలేదు? కష్టంలో గుర్తొచ్చేది ఒకే ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన గుర్తొచ్చాడు కనుక ఇప్పుడు తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు, బయలుదేరినాడు. తండ్రి దగ్గరికి ప్రయాణమై వస్తూ ఉండగా బైబిల్లో రాయబడిన సంగతి ఏంటంటే, వాని తండ్రి దూరము నుండి చూచి పరిగెత్తి వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అని బైబిల్లో రాశారు. తీసుకుని వచ్చినాడు, స్నానం చేయించినాడు. తర్వాత జరిగింది ఏంటంటే ప్రశస్త వస్త్రము ధరింపచేసినాడు. దాని కొరకు కథ అంతా చెప్తున్నా. వస్త్రము మనకు కూడా రక్షణ వస్త్రం ఆయన ధరింపచేసినాడు. ఆ రక్షణ వస్త్రము ద్వారా ఇప్పుడు మనం రక్షణానందం పొందిన ఈ రక్షణ, నిత్య రక్షణ, ఈ రక్షణ గురించి బైబిల్లో చెప్పబడింది. గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. దీని విలువ మనకి ఇక్కడ భూమి మీద విశ్వమంతా కూడా తెలియదు.
మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే రక్షణ పొందని వారు నరకంలో ఉంటే కేవలం యేసుప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని క్షమాపణ కోరి పరలోకంలో ప్రవేశిస్తే వాట్ ఈస్ దిస్ అమేజింగ్ గ్రేస్! ఆశ్చర్యకరమైన కృపేంటి! ఒక పాపిని అని ఒప్పుకున్నప్పుడు యేసుప్రభు రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో ప్రవేశింపచేస్తే పాపి అని ఒప్పుకోవటానికి ఇష్టపడకుండా దేవునికి దూరం అయిపోయి పాతాళములో వేదనకరమైన స్థలములో మగ్గిపోతుంటే రక్షణ విలువ, రక్షణ పొందిన వాడికి, రక్షణ లేని వాడికి ఇద్దరికీ అక్కడ తెలుస్తుందంటే తప్పు కాదేమో. నేను ఈ మాటలు చెప్తుంటే మీలో అనవచ్చు కొంతమంది, నువ్వేం పోయి పరలోకం చూసి వచ్చావా? ఎవరు చూసి ఇచ్చారండి? పరలోకం చూసి వచ్చారా? నరకం చూసి వచ్చారా? చూసినవే అన్నీ మనం నమ్మము. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే మీరు పోయి చూసి వచ్చారా? వైట్ హౌస్కి వెళ్ళారా? వాషింగ్టన్ డీసీ విజిట్ చేశారా? లేదు కదా. మరి ఎలాగ తెలిసింది? పేపర్లో రాశారండి, టీవీలో కూడా చెప్పేశారండి, న్యూస్లో వచ్చిందండి. న్యూస్లో వచ్చేది, టీవీలో చెప్పేది, పేపర్లో రాసింది నమ్ముతున్నారు కదా. వాటికంటే అసమానమైన ఈ బైబిల్లో రాశారు. ఒక టీవీలో చెప్పిందే, న్యూస్ పేపర్లో రాసిందే నమ్మగలిగితే బైబిల్లో రాశారు నరకం ఉందని, బైబిల్లో రాశారు పరలోకం ఉందని. కనుక పరలోకం నరకం ఉందని బైబిల్లో రాసింది నమ్మడం భావ్యమా కాదా? అదే మేము ప్రకటిస్తున్నాం, అదే బైబిల్ సెలవిస్తుంది, అదే యేసుని గురించి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ, మారు మనసు పొందుట, దాన్నే బైబిల్ సెలవిస్తుంది రక్షణ, గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ, నిత్య రక్షణ అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తన నివాస స్థలం ఉండినట్లు సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. సియోను యొక్క సమృద్ధి ఏంటో కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ఆరంభిస్తున్నాం. మొదటిది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క స్థలము. రెండవది, ఇట్స్ ఎ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి ఉండే స్థలము. మూడవది, ప్రొవిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమృద్ధి, దాని నిండార్లుగా దీవించేదను. దేవుడు దీవించడానికి సిద్ధహస్తుడు, దీవించడం ఆయన నైజం. నాలుగవది, యాజకులకు రక్షణ వస్త్రం ధరింపజేసిను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదారు. వస్త్రం ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్, భద్రత ఇస్తుంది, గాడ్స్ ప్రొటెక్షన్. ఇప్పుడు రక్షణ వస్త్రం ధరించుకున్న వారమై పాతాళం వైపు వెళ్లాల్సిన పని లేదు, పరలోకంలోనికే ప్రవేశిస్తున్నాం. అదే దేవుడు మన కొరకే సిద్ధపరిచిన రక్షణ. ఐదవది ఆఖరి చూస్తామా? 132వ కీర్తన, Psalm 132 verse 17, 17వ వచనం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా భక్తిని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచున్నాను. దావీదునకు కొమ్ము, బ్రాంచ్ కాదు ఇక్కడ, హార్న్. అంటే గురుపోతుకు ఒక కొమ్ము ఉంటుంది, ఎద్దులకు కొమ్మలు ఉంటాయి కదా, పొట్టేలకు కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలోనే దాని బలవంతం ఉంటుంది. ఆయుధాలు రెండు రకాలు, ఒకటి ఏంటంటే అఫెన్సివ్ వెపన్స్, రెండవది అంటే డిఫెన్సివ్ వెపన్స్. అఫెన్సివ్ వెపన్స్ అంటే ఇతరులు కీడు చేసే ఆయుధాలు, డిఫెన్సివ్ వెపన్స్ అంటే మనల్ని మనం కాపాడుకోవటానికి వాడబడే ఆయుధాలు. ఎద్దుకు కొమ్మలు ఎందుకున్నాయి? గురుపోతుకు కొమ్మలు ఎందుకున్నాయి? మేకకు కొమ్మలు ఎందుకున్నాయి? ఎందుకున్నాయంటే కాపాడుకోవటానికి. దానికి కూడా డిఫెన్సివ్ వెపన్స్ కావాలి కదా. ఆ కొమ్మలు ఉన్నాయి కనుక ఎద్దుకంటే మనం దూరంగా నిలబడతాం, లేకపోతే దగ్గరికి వెళ్ళి ఉంటాం. ఆ గురుపోతుకు కొమ్మలు ఉన్నాయి కనుక మనం దూరంగా ఉంటాం. పొట్టేలకు కొమ్మలు ఉన్నాయి, మేకపోతుకు కొమ్మలు ఉన్నాయి కనుక దూరంగా ఉంటాం. ఇక్కడ దావీదు కొమ్ము, ఆర్న్ ఆఫ్ డేవిడ్, టాక్స్ అబౌట్ ద పవర్. కనుక సియోనులో దేవుని యొక్క శక్తిని దేవుడు ఉంచాలని కోరుతున్నాడు. అదే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన కుటుంబం, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచి ఆధ్యాత్మికంగా సహవాసంలో సాగిపోతున్న సంఘం, దేవుని యొక్క శక్తి, పవర్ హౌస్ ఆఫ్ గాడ్. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఆయన శక్తికి పరిమితం లేదు. హిస్ పవర్ హ్యాస్ నో లిమిట్స్, అన్లిమిటెడ్ శక్తి. ప్రతి శక్తిని కొలవటానికి కొన్ని యూనిట్స్ ఉంటాయి, అంటే సాధనాలు కూడా ఉంటాయి, యూనిట్స్ కూడా ఉంటాయి. మరి దేవుని శక్తిని కొలవటానికి సాధనాలు ఏంటి, యూనిట్స్ ఏంటి? సాధనాలు లేవు, యూనిట్లు లేవు. అపరిమితమైన శక్తి ఆయనది. భూమి మీద సాధారణంగా శక్తిని కొలవటానికి మనం వాడుతుంటారు, బాంబులకు పడినప్పుడు ఎంత
శక్తో అని. ఒక భూమిలోనే అంత శక్తి ఉంటే ఆకాశంలో ఎంత శక్తి, సముద్రంలో ఎంత శక్తి, గాలిలో ఎంత శక్తి, అగ్నిలో ఎంత శక్తి, పంచభూతాలలో ఎంత శక్తి, వీటన్నిటిని నియంత్రించగల దేవునిలో ఎంత శక్తి. నీకు నీవే ఈ శక్తిని కొంత రవ్వంతైన, అణువంతైన, పరమాణువంతైన అనుభవించకుండా పాతాళం వైపు పరుగులు తీయటానికి ఎందుకు ప్రయత్నిస్తావో? ఈ సియోన్లో ఉన్న 5 సంగతులు మనం చూస్తున్నాం. 5వది ఆఖరిది పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి. అందుకే కొత్త నిబంధనలో రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటా, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్, అండ్ ద డోర్స్ ఆఫ్ హెల్, పాతాళ లోక ద్వారములు, షల్ నాట్ అబాయిడ్ దే, అవి నిలవజాలవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క శక్తి అది. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. పాతాళం అంటేనే చాలా కష్టమైంది. పరలోకానికి ఒకే తలుపు ఉంటుంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ వే టు హెవెన్, బట్ దేర్ ఆర్ మెనీ వేస్ టు హెల్. పరలోకానికి ఒకే మార్గం, పాతాళానికి అనేక మార్గాలు. నేను చెప్పేది కాదు, బైబిల్ సెలవిస్తుంది. పాతాళ లోక ద్వారములు బహువచనం, పరలోకం ద్వారం ఏకవచనం. పాతాళానికి ద్వారాలు ఎందుకు బహువచనం ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ మంది ఉన్నారు కదా. అందుకనే 360 degreesలో ఏ డిగ్రీలో పోయినా భవిష్యత్ ద్వారాలన్నీ పోవటానికి ఉంటాయి. పరలోకం ఇరుకు మార్గం, ఒకే ద్వారం. ఆ ద్వారమే బైబిల్ సెలవిస్తుంది. యోహాను 14:6, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యేసు మానవుని ప్రేమిస్తున్నాడు, యేసు మానవునికి సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు, యేసు మానవుని కొరికి భూమి మీదకి వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమైండగా, బలహీనమైండగా, భక్తిహీనమైండగా, దేవునికి శత్రులమైండగా, యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. పాపాత్ముడైన మానవుని కొరకు పరిశుద్ధుడైన దేవుడు శిలువలో పాపముగా చేయబడి, శాపముగా చేయబడి, రక్తము కార్చి చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి 3వ దినాన్ని లేచి మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసు, ఆకాశ మహాకాశాల పట్టుజాలని యేసు, వెలుగు కలుగునుగా కని పలికిన యేసు, మహత్తుగల మాడి చేత భూమిని సమస్తాన్ని నిర్వహిస్తున్న యేసు, పాపాత్ముడైన మానవుణ్ణి తన రూపంలో చేసుకున్న మానవుణ్ణి పాపము కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చి తనలో నివసించాలని కోరుతున్నాడు. ఇది దేవుని ఏర్పాటు. ఇదంతా ఉచితంగా ఈ ఆశీర్వాదం నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ ఆశీర్వాదం ఇష్టం లేక, అవసరం లేక, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, భూమికి భారమై ఏం చేయాలో తోచక, నిన్ను నీవే పాపానికి అప్పగించుకుంటూ, పాప సంఖ్యలో నుండి బయటికి రాలేక, పాప బంధకాల్లో పట్టి పీడింపబడుతూ, పాపం వైపు పరుగులు తీస్తూ, పాతాళం వైపు, వేదనకరమైన స్థలం వైపు, అగ్ని ఆరదు పురుగు చావదు అనే స్థలం వైపు పరుగులు తీస్తున్న ఓ మానవుడా, ఒక సందేశం. ఆ సందేశమే క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమ, నిరీక్షణ అని బైబిల్ సెలవిస్తుంది. నిరీక్షణ లేని మానవుడా, సమాధానం లేని మానవుడా, సంతోషం లేని మానవుడా, గాయాలతో కొట్టిమిట్టాడుతున్న మానవుడా, కన్నీటి ప్రవాహంలో మునిగి తేలుతున్న మానవుడా, హృదయంలో పాప భారాన్ని బట్టి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నా తెలియకుండా నిరీక్షణ లేకుండా జీవిస్తున్న మానవుడా, నిరీక్షణ ప్రకటిస్తున్నా, ప్రేమ ప్రకటిస్తున్నా, విశ్వాసం ప్రకటిస్తున్నా, పరలోక రాజ్యం ప్రకటిస్తున్నా. అదే యేసుక్రీస్తు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు లేడు, అందరినూ త్రోవ తప్పిపోయిరి. త్రోవ తప్పిరి అంటే వెళుతున్న మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. త్రోవ తప్పిపోవటంటే అర్థం ఏంటి? ఒక చిన్న కథ చెప్పి ముగించడానికి ప్రయత్నం చేయనా. అదొక పెద్ద ఊరు ఇలాంటిది. అందులో ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరకి లక్షల మంది వస్తూ ఉంటారు సాధారణంగా. ఆ ఊరికి అల్లంత దూరాన భార్యాభర్తలు ఉన్నారు. వారికి ఒక చిన్న కొడుకున్నాడు, టేబుల్ ఎత్తుంటాడు అనుకోండి. 5వ తరగతి చదివే పిల్లవాడు, అంటే దాదాపు 9-10 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లవాడు ఒకడే కుమారుడు కనుక ఆ జాతరకి తీసుకెళ్దామని తల్లిదండ్రులు పిల్లల్ని జాతరకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ జాతరలో అటు ఇటు పిల్లవానికి రకరకాలు చూపిస్తున్నారు. రంగుల రాట్నం చూపించినారు, సర్కస్ లాంటివి చూపించినారు. అన్నీ చూపిస్తూ దైనట్టు సాయంకాలం దాకా జాతర అంతా తిరిగేటప్పటికి అలసిపోయారు. చీకటి పడుతుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళాలని అనుకునే సమయంలో పిల్లవాడు వారిలో నుండి మిస్ అయ్యాడు. స్కిప్ ఎలాగేయడో తెలియదు. వీళ్ళే చేయి వదిలేసినారా, ఆ పిల్లోడు చేయి తీసుకుని పోయినాడా,
జరిగిపోయింది. ఇప్పుడు భార్య భర్త అటు ఇటు ఎతకడం ఆరంభించినారు కుమారుని కొరకు. ఎక్కడ కుమారుడు దొరికితేగా, ఒకసారి తప్పిన తర్వాత దొరకడం అంత తేలికేం కాదు. అదేదో బస్ స్టాండ్ అయితే వెళ్ళి ఎంక్వైరీలో చెప్తే మైక్లో అనౌన్స్ చేస్తారు. రైల్వే స్టేషన్ అయితే వెళ్ళి రైల్వే స్టేషన్ ఎంక్వైరీలో చెప్తే అక్కడ అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ఎయిర్పోర్ట్ అయితే, పోర్ట్ అయితే, నౌకాశ్రయం అయితే ఎంక్వైరీలో చెప్తే వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ఊరైతే పోలీస్ స్టేషన్లో చెప్తే అనౌన్స్ చేస్తారు. జాతర ఎవరు అనౌన్స్ చేస్తారు? ఎవరు ఎతుకుతారు? ఎక్కడ ఎతుకుతారు? ఎవరు వింటారు? చీకటి పడిపోతుంది, కాలచక్రం తిరుగుతుంది. పిల్లవాడికి తల్లిదండ్రులు కనిపించలేదు, తల్లిదండ్రులకు పిల్లవాడికి కనిపించలేదు. ఇప్పుడు కథ కట్ చేస్తే పిల్లవాడు ఆ జాతరలో ఒక చివరి దగ్గరికి వెళ్ళి ఒక మొల కూర్చుని ఏడుస్తున్నాడు. ఇలా మంచి వ్యక్తి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నా అన్నాడు. జాతర చుట్టానికి నేను మా అమ్మ నాన్నగారు ఉదయం వచ్చేమో జాతర అంతా చూసేసాము, చివర్లో ఎలాగో మా అమ్మ నాన్న మిస్ అయిపోయారు, తప్పిపోయాను. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, అందుకే ఏడుస్తున్నా. అమ్మ కావాలా, నాన్న కావాలా అని ఏడుస్తున్నాడు, కేకలు పెట్టి రోధిస్తున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, బాబు అమ్మ నాన్న కోరిక ఎతుకుతాం, దొరికితే వాళ్ళతో పాటు వెళ్ళదు, దొరకకపోతే నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తా. అమ్మ నాన్న ఒకవేళ తెలుసుకుని వచ్చేదాకా మా ఇంట్లోనే ఉంటావా? తప్పకుండా అంకావు. ఆ పిల్లని ఆయన తీసుకున్నాడు, కారులో కూర్చోబెట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, స్నానం చేయించినాడు, మంచి బట్టలు వేయించినాడు. అలాగే టీవీ దగ్గర కూర్చోబెట్టి చూస్తూ ఉండే, నీకు మంచి భోజనం తయారు చేస్తానంటే చూడటానికి బదులుగా ఏడవడం ఆరంభించినాడు. అప్పుడు ఆయన ఈ పిల్లవాని దగ్గరికి వచ్చి అన్నాడు, బాబు ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న గుర్తొస్తున్నాడు, అమ్మ గుర్తొస్తుంది, ఏం చేయాలా తోచలేదు. అందుకని తన దగ్గర ఉన్న ఒక చాక్లెట్ తెచ్చి ఆ పిల్లోడికి ఇచ్చినాడు. ఈ చాక్లెట్ తింటా ఉండు, ఒకవేళ అమ్మ నాన్న వస్తే వాళ్ళతో పాటు వెళ్ళదు అని. చాక్లెట్ తిన్నాడు, కొద్దిసేపు ఏడుపు మానేసినాడు. ఆ తర్వాత ఆయన అన్ని పనులు చూసుకుని వచ్చేటప్పటికి మళ్ళీ ఏడవడం ఆరంభించాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ నాన్న గుర్తొస్తుంది. రాత్రిపూట అయింది కదా, నిద్రపోవచ్చు కదా, నిద్ర పట్టట్లేదు, మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు నాకు. అంతలో ఒక ఐస్ క్రీమ్ తెప్పించినాడు, వెనిల్లా ఐస్ క్రీమ్ తిన్నంతసేపు చాలా బాగున్నాడు. ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఏడవడం ఆరంభించాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లేదు, వాళ్ళు ఉంటేనే నిద్ర పడతా ఉంది. ఆ తర్వాత కొన్ని ఆట వస్తువులు తెచ్చినాడు. ఈ ఆట వస్తువులతో ఆడుకున్నాడు. రెయిన్ గన్ లాంటిది, స్కూటర్ లాంటిది, ఎయిర్ప్లేన్ లాంటిది, ట్రైన్, జీసీబీ, ఇవన్నీ తీసుకుని వచ్చి ఆట వస్తువులు పడేసినాడు. ఆట వస్తువులతో ఆడుకున్నాడు. మామూలుగా మీకు తెలుసు కదా, పిల్లలు ఎంతసేపు ఆడతారు. బాబు ఏడవడం ఆరంభించాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. ఇంతదాకా చాక్లెట్ తిన్నా ఏడుపు కొద్దిసేపు మానేసి తర్వాత ఏడ్చినావు, ఐస్ క్రీమ్ తిన్నా కొద్దిసేపు ఏడ్చి తర్వాత ఏడుపు మానేసిన, ఇప్పుడు ఆట వస్తువులు తెచ్చినా కొద్దిసేపు ఆఫ్ చేసి తర్వాత ఏడవడం ఆరంభిస్తావు. ఇంకేం కావాలంటే అమ్మ నాన్న కావాలని ఇంకా గట్టిగా ఏడవడం ఆరంభించిన. మీ అందరికీ తెలుసు కదా, పిల్లలకు ఏడుపు మానిపించడానికి ఒకే ఒక సూత్రం ప్రస్తుత కాలంలో. అదేంటి? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు? మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్. ఆ స్మార్ట్ ఫోన్ ఆ పిల్లోడికి ఇస్తే దాంట్లో గేమ్స్ అవి అన్నీ చూస్తూ, కార్టూన్ నెట్వర్క్ అలానే చూస్తూ కొద్దిసేపు మర్చిపోయాడు, గంట 2 గంటలు. దాని తర్వాత అది కూడా బోర్ కొట్టింది, బహుశా బ్యాటరీలో అని వచ్చింది అనుకుంటా, నెట్వర్క్ లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది, డబ్బులు లేవు అని వచ్చిందో ఏమో. ఇంకా అమ్మ నాన్న కావాలి, ఏడవడం ఆరంభించిన. ఆ రాత్రి అలాగే ఏడుస్తూ అలిచిపోయి పడుకున్నాడు. ఉదయకాలం ఆ పిల్లవాడిని లేపాడు, ఈయన బ్రష్ చేయించినాడు, టిఫిన్ చేయించినాడు, తిరిగి టీవీ ఎదురు కూర్చోబెట్టి మళ్ళీ మొబైల్ ఫోన్ ఇచ్చినాడు. ఏం చేయాలో తోచక ఏడ్చి ఆ పిల్లవాడు నీరసించిపోయాడు. అలాగే సోఫా మీద టీవీ ఎదురుగా వాలిపోయాడు. ఆ దాదాపు ఉదయకాలం 9 గంటలుగా వస్తుంది. ఇంటి బయట ఎవరో కాలింగ్ బెల్ నొక్కిన శబ్దం వినిపించింది. ఈ వ్యక్తి వెళ్ళి ఆ ఇంటి తలుపులు తీశాడు. దంపతులు ఎదురుగా నిలబడ్డారు, భార్య భర్తలు. ఎందుకండి ఇక్కడికి వచ్చినారంటే, మా కొడుకు నేను జాతరలో పోగొట్టుకు వెళ్ళాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పారు, అందుకే ఉన్నాడేమో అని చూడటానికి వచ్చినాము. ఈ పిల్లవాడు సోఫాలో పడి టీవీ చూస్తూ నిద్రపోతున్నట్లు ఉన్నవాడు ఒక్కసారి అమ్మా నాన్న స్వరం వినేటప్పటికి అన్ని అక్కడ పడేసి నేరుగా నాన్న దగ్గరికి వచ్చి అత్తుకున్నాడు. డాడీ, మమ్మీ. వారు ఆనంద బాష్పాలు కార్చారు, కుమార్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు కథ కట్ చేస్తామా? ఈ పిల్లవాడికి అమ్మా నాన్నకు బదులుగా సబ్స్టిట్యూట్గా ఐస్ క్రీమ్ ఇచ్చినా, చాక్లెట్ ఇచ్చినా, ఆట వస్తువులు ఇచ్చినా, మొబైల్ ఫోన్ ఇచ్చినా ఆ పిల్లోనికి అమ్మా నాన్న యొక్క విలువ తెలుసు గనక వాళ్లే కావాలన్నాడు.
దీంట్లో మనం నేర్చుకునే నీతి ఏంటంటే, ఈ లోకంలో మనకు కూడా రకరకాలైన అవసరతలు తీర్చడానికి లోకం ప్రయత్నం చేస్తుంది. చదువుకునేటప్పుడు చదివిస్తుంది, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఇస్తుంది, ఉద్యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడిస్తే పెళ్ళి అయిపోయిన తర్వాత ఏడిస్తే పిల్లలు, వీళ్ళంతా వచ్చిన తర్వాత ఏడిస్తే ఇల్లు అయ్యి ఏడిచిన తర్వాత కారు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత చివరికి బీపీ షుగర్ అన్నీ వచ్చిన తర్వాత ఏడుస్తూ దేవుడు కావాలా? అందుకే దేవుడంటే మనుషుడు వెతుకుతున్న జిజ్ఞాస మనుషులు తరిగిపోలేదు. దేవుని కొరకే అన్వేషణ కొనసాగుతూనే ఉంది. చదువున్నా, డబ్బున్నా, ఘనతున్నా, కులమున్నా, ఆస్తులున్నా, బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లెఫ్ట్ గ్రౌండ్ ఉన్నా, రైట్ గ్రౌండ్ ఉన్నా, ఫోర్ గ్రౌండ్ ఉన్నా, అండర్ గ్రౌండ్ ఉన్నా, ఎన్ని గ్రౌండ్లు ఉన్నా హోలీ గ్రౌండ్ లేకపోతే మనిషి జీవితం శూన్యం. నీ జీవితం కూడా అలాగే ఉందేమో. ఏడుస్తున్నావు, దేవుడు ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఏడుస్తున్నావు, లోకం ఏదో ఒకటి ఇస్తుంది. కానీ నీ ఏడుపు పూర్తిగా మాన్చబడాలంటే, నీ కన్నీరు పూర్తిగా తిడవబడాలంటే, నీ గాయాలు పూర్తిగా కట్టబడాలంటే నీ నాన్న, నీ తండ్రి కావాలా? ఆయనే పరలోకపు తండ్రి అయిన యేసుని మేము ప్రకటిస్తున్నాం. ఏడుస్తే ఇక్కడికి వచ్చినావా? చనిపోవాలనుకొని వచ్చినావా? జీవితం భారమై వచ్చినావా? అప్పులు ఎక్కువైపోయి వచ్చినావా? పేదరికం ఎక్కువైపోయి వచ్చినావా? నిరీక్షణకు ఆధారం లేకుండా వచ్చినావా? నీకు నీవు భారమై వచ్చినావా? ఆ యేసు నీ కొరకై శిలువలో దీనుడిగా వేలాడదీయబడినవాడు నీవు కావాలని ప్రేమతో చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. ఆ యేసును నువ్వు అంగీకరిస్తే పాపక్షమాపణ మారు మనసు పొందుతావు. ఆ యేసు నీకొద్దా?